సాయిరామ్. గత వీడియోలో మనం టాయిలెట్ సైడ్గా కట్టుకున్నాం. సంకెన్ రూఫ్ అప్పుడు లేదు కాబట్టి మనం అలా హైట్గా కట్టేసుకున్నాం. అది దోషం, దాంతో బాధపడ్డాం. సో దాని పరిష్కారం తెలిసాక అలా కట్టుకున్నాం. ఓకే, ఆ దోషం సవరించబడింది, అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు టాయిలెట్స్ కట్టుకున్నాక కొంతమంది డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఆ డ్రైనేజ్ పైప్స్. టాయిలెట్స్ కట్టుకున్నాం కానీ ఈ వాటర్ అంతా కూడా, ఈ మురికి అంతా కూడా తీసుకెళ్ళి మున్సిపల్ డ్రైన్లో కలపాలి. లేకపోతే అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోతే మనం కట్టుకున్న సెప్టిక్ ట్యాంక్ వరకు క్యారీ చేసుకొని అందులో కలపాలి. సో ఈ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా వాస్తు ఉంటుందా అని చాలామంది సందేహం. చాలామంది, అంటే నా అనుభవంలో చూశాను, ఇల్లంతా వాస్తుపరంగా ఉంటుంది కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కొన్ని రకాల ఇబ్బందులతో. దానికి కారణాలు ఏంటంటే ఈ డ్రైనేజ్ పైప్స్ తీసుకెళ్ళడం, ప్రతి డ్రైనేజ్ ఒక టర్నింగ్లో మాన్యువల్స్ అంటూ ఉంటాయి, ఇన్స్పెక్షన్ పిట్స్. వీటి వల్ల ఎంతోమంది ఇబ్బందులు పాలవుతున్నారు. అవి కరెక్షన్ చేశాక చాలామంది ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారు. అదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో టాయిలెట్ కట్టుకున్నాం. ఇప్పుడు ఆ టాయిలెట్ నుంచి మనం పైప్ లైన్ తీసుకెళ్ళి మున్సిపల్ డ్రైన్లోనో లేకపోతే మనం సెప్టిక్ ట్యాంక్ ఉత్తరంలోనో తూర్పులో ఎక్కడ కట్టుకున్నామో అక్కడికి తీసుకెళ్ళాలి. అంటే ఉత్తరంలో అయితే మధ్య ఉత్తరంలో, తూర్పులో అయితే మధ్య తూర్పులో, ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ సెప్టిక్ ట్యాంక్ కట్టుకోకూడదు. ఇప్పుడు వాయువ్యం నుంచి, మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యం నుంచి తీసుకెళ్తే ఫస్ట్ అది బయటికి ఎక్కడికి వస్తుంది, పశ్చిమ ఖాళీ స్థలంలోకి వస్తుంది కనెక్షన్. అక్కడ ఒక చిన్న ఇన్స్పెక్షన్ పిట్ వస్తుంది. అక్కడి నుంచి అలా రైట్ సైడ్ తీసుకెళ్తే వాయువ్యం మూలలో ఒక పిట్టు, ఇన్స్పెక్షన్ పిట్, టర్నింగ్ కదా అక్కడ. అక్కడి నుంచి ఉత్తరంలో ఒక పిట్ వస్తుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈశాన్య భాగంలో కొంచెం, అంటే కాంపౌండ్కి, దాని తర్వాత మాన్యువల్లోకి వెళ్ళిపోతుంది. ఉత్తరంలో పిట్టు పర్వాలేదు, కానీ వాయువ్యంలో పిట్టు మాత్రం మరీ లోతుగా, డెప్త్ ఎక్కువగా ఉందనుకోండి, వాయువ్యం గొయ్యిగా మారుతుంది. అది దోషం. ఇదే టాయిలెట్ని, అంటే ఈ కనెక్షన్ని కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పశ్చిమ కాంపౌండ్ నుంచి అటు లెఫ్ట్ నైరుతి వైపు తీసుకెళ్తారు. ఆ నైరుతి టర్నింగ్, ఆ దక్షిణం నుంచి రావాలని అటు తీసుకెళ్ళి అక్కడ నైరుతిలో ఒక పెట్టు, అక్కడి నుంచి తిన్నగా దక్షిణ కాంపౌండ్ దక్షిణంలో ఒక పెట్టు, అక్కడి నుంచి ఆగ్నేయంలో ఒక పెట్టు, అక్కడి నుంచి మెయిన్ డ్రైన్లోకి. సో ఇక్కడ నైరుతి గొయ్యి అవుతుంది, దక్షిణం కూడా గొయ్యి అవుతుంది. దీనివల్ల కూడా ఇబ్బందులు. నైరుతి దోషపూరితం అవుతుంది, దక్షిణం కూడా దోషపూరితం అవుతుంది. ఇది కంపల్సరీగా వస్తుంది. సాధ్యమైనంత వరకు ఏంటంటే నైరుతి నుంచి తీసుకెళ్లకుండా చూసుకోవాలి. ఇందాక అనుకున్నట్టుగా వాయువ్యం నుంచి తీసుకొచ్చి, లేదా ఆగ్నేయంలో టాయిలెట్ కట్టుకుంటే దక్షిణ గోడకు వస్తుంది, దక్షిణ కాంపౌండ్లోకి వస్తుంది. అక్కడి నుంచి దక్షిణంలో ఒక చిన్న గొయ్యి, అక్కడి నుంచి ఆగ్నేయంలో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నైరుతిలో గొయ్యి రాకుండా ఉంటుంది. ఇది కొంచెం టెక్నికల్గా చూసుకోవాలి. ముందు డ్రైనేజ్ లైన్ లే చేసేటప్పుడు హైట్ అదంతా చూసుకొని, ఎంత డెప్త్ పోతుందో చూసుకొని, మరీ ఎక్కువ డెప్త్ రాకుండా తీసుకెళ్తే బాగుంటుంది. కొంతమంది వస్తుంటారు అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడానికి నా దగ్గర. సో రాగానే అడుగుతాను, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి ఇంట్లో అని చెప్తారు. 10 years, 20 years, 15 years. ఏంటి సమస్య అంటే కోర్టు కేసులు అని కొందరు, ఇంట్లో ఎప్పుడు పోట్లాట్లని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, కొందరు యాక్సిడెంట్స్ అని. ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయండి చిన్నవి. అంటే మనకు అక్కడ అర్థమవుతుంది దోషం ఎక్కడుంది. వాళ్ళే చెప్తారు, ఇల్లంతా వాస్తుపరంగా ఉందండి, చక్కగా గుమ్మాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాయి, ఫ్లోరింగ్ లెవెల్స్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నాయి, అసలు వాస్తు దోషం అంటూ ఎక్కడా లేదండి. చాలామందికి చూపించాం, ఎక్కడ దోషం లేదనే చెప్పారు. కానీ మాకు మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పట్లేదు అంటే మనకు అర్థమైపోద్ది అక్కడ. సో ఈ డ్రైనేజ్ సిస్టంలో ఎక్కడో ఫాల్ట్ ఉంది. అక్కడ తీరాలి చూస్తే అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే నైరుతిలో పిట్టు, అది కొంచెం డెప్త్ ఎక్కువగా ఉంటుంది.
కొన్ని ఇళ్లలో 3, 4, 5 ఫీట్ డెప్త్ కూడా ఉన్న కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్, ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య మనం న్యూస్లో ఒక ఐటెం చూసాం. కొత్తగా పెళ్ళైన జంట తిరుపతికి వెళ్ళి వస్తుంటే కార్ నిలబడిన లారీని గుద్దేశారు ఎర్లీ మార్నింగ్. మొత్తం 5 మెంబర్స్ ఆన్ ది స్పాట్ అవుట్. పాపం కొత్త పెళ్ళైన జంట ఎక్కడో బయట దూరదేశాల్లో ఉన్న అతను ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళిపోయే ప్లాన్. సడన్గా ఈ యాక్సిడెంట్, మొత్తం పోయారు అందరు. సో దీనికి నైరుతి ఈశాన్య దోషం. ఇల్లంతా వాస్తుపరంగా ఉంది కాబట్టి అక్కడ మ్యారేజ్ అయింది. కాకపోతే ఇక్కడ నైరుతిలో దోషం ఉంది. అక్కడ అంటే ఇలా డ్రైనేజ్ ఎక్కడ దోషం ఉంటుంటుంది. సో కాబట్టి కొంచెం ఈ లైన్ వేసేప్పుడు కూడా ఇలా పిట్ రాకుండా చూసుకోవాలి. పిట్ వస్తుంది కంపల్సరీగా ప్రతి టర్నింగ్లో, మరీ డెప్త్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. నా ప్రాక్టీస్లో కొంతమంది వాటర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వాటర్ మీటర్ ఫిట్ చేస్తారు గవర్నమెంట్. ఆ వాటర్ మీటర్ పిట్ వల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఇల్లు అమ్ముకునే, ఆస్తులన్నీ అమ్ముకునే కేసులు కూడా చూశాను నేను. ఇదేంటంటే వాటర్ మీటర్ ఫిట్ చేస్తే ఊరికే ఇల్లు అమ్ముకుంటారా అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోండి. అంటే మనకు వెస్ట్లో రోడ్డు ఉంది, అక్కడే పైప్ కనెక్షన్ కూడా వెళ్తుంది అండర్గ్రౌండ్ నుంచి, వాటర్ కనెక్షన్. సో మన కనెక్షన్ ఇవ్వాలి ఇంట్లోకి, ఆ గేట్ దగ్గరే ఇస్తారు, గేట్ లోపలే ఇస్తారు, మరీ లోపలికి రారు వాళ్ళు ఉత్తరం కంపౌండ్ వరకు. సో అక్కడ ఆ పిట్ మెయిన్ లైన్ బాగా డెప్త్లో ఉందనుకోండి, 3, 4 ఫీట్ 5 ఫీట్ డెప్త్లో ఉందనుకోండి రోడ్ నుంచి, మనకు వాటర్ ప్రెషర్ బాగా రావాలంటే అంతే డౌన్లో నుంచి మనం తీసుకొచ్చి అక్కడ పిట్ పెట్టుకుంటాం. అప్పుడు మనకి ఇక్కడ వాయువ్యంలో గొయ్యి 5 ఫీట్ 4 ఫీట్ గొయ్యి ఏర్పడుతుంది. దీంతో అన్నీ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కోల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఇంకా కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ ఇల్లు అమ్ముకునే కేసులు కూడా చూశాను నేను. సో కాబట్టి ఇలా పిట్ కట్టుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా, మరీ ఎక్కువ డెప్త్ కాకుండా కట్టుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.